ఎన్ని జన్మల పుణ్యమో నీకిన్ని సేవలు చేయగా, ఎన్ని జన్మల పుణ్యమో నీకిన్ని సేవలు చేయగా, ఎన్ని జన్మల హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాధవి టాక్స్. ఆల్రెడీ మీకు అర్థమై ఉంటుంది, తమ్నైల్ చూసుంటారు కదా. అవునండి, మా ప్రయాణం తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి. ప్రయాణానికి ముందైతే ఇంట్లో ఇలా పూజ చేసాం. 18 years తర్వాత వెళ్తున్నా. చాలా ఎగ్జైటింగ్ ఉండే. లగేజ్ అయితే ప్యాక్ చేసుకొని రైల్వే స్టేషన్కి బయలుదేరాం. సడన్ ట్రిప్ అండి, అనుకోకుండా ప్రయాణం. సో టికెట్స్ కూడా తాత్కాల్లో బుక్ చేసాం. మా ట్రైన్ అయితే మార్నింగ్ 9 o'clockకి. సో ట్రైన్ టైట్ టైంకే వచ్చింది. ట్రైన్ ఎక్కి కూర్చొని అందరు ఎక్కడి వాళ్ళు అక్కడ సెటిల్ అయ్యారు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసే టైం కూడా లేకుండా ఇంట్లో ఫుడ్ అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొచ్చాం. సో ట్రైన్లోనే అందరు బ్రేక్ఫాస్ట్ చేసాం. సో సడన్ ప్రయాణం కాబట్టి మాకు టైం లేకుండే. ఊరు నుంచి తీసుకొచ్చిన గోరింటాకు కూడా మా వాళ్ళకి పెట్టుకునే టైం లేకుండే. అది కూడా మా వాళ్ళు ట్రైన్లోనే పెట్టుకున్నారు. విచిత్ర కోతులు పెట్టించుకుంటారు, ఒకరు తలలో ఇంటికి పేర్లు చూసుకుంటారు. మార్నింగ్ జర్నీ కాబట్టి చాలా బాగా ఎంజాయ్ చేశారు. యాక్చువల్గా ట్రైన్ ఎక్కేదాకా నాకు టెన్షన్ ఉండే. ఎందుకంటే ఇప్పటికే చాలాసార్లు ట్రైన్ టికెట్ బుక్ చేయడం క్యాన్సిల్ అవ్వడం, అస్సలు ప్రయాణం ముందుకే కదలేదు. వెంకటేశ్వర స్వామి దర్శనానికి మనం అనుకుంటే కాదంట, స్వామివారికి అనుకరిస్తే వెళ్తామట. సో ఫైనల్గా స్వామివారికి అనుకరించారేమో. అందరూ గోరింటాకు పెట్టుకోవడం అయ్యి అటు ఇటు చేసే వరకు లంచ్ టైం రానే వచ్చింది. లంచ్ చేస్తూ కూడా మా వాళ్ళు బాగా ఎంజాయ్ చేశారు. ట్రైన్లో లూడో కూడా ఆడుకున్నారు. ఫైనల్లీ తిరుపతికి అయితే వచ్చేసాం. తిరుపతి రైల్వే స్టేషన్ చూడగానే అమ్మయ్య అనిపించింది. తర్వాత సర్వదర్శన టికెట్ కోసం అయితే అల్పిరి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్కి బయలుదేరాం. ఈ ట్రిప్లో నాకు, మా అన్నయ్య, మా తమ్ముడికి తప్ప మిగతా వారందరికీ తిరుపతికి రావడం ఫస్ట్ టైమే. వాళ్ళైతే చాలా ఎగ్జైటింగ్ ఉండే. మేము రీచ్ అయ్యేసరికి 9 to 9:30 అయింది. అక్కడే డిన్నర్ చేసేసి టోకెన్స్ కోసం అయితే వెళ్ళాం. అప్పటికే చాలా క్యూ ఉంది. ఎక్కడి వాళ్ళు అక్కడ పడుకున్నారు. మేము కూడా అక్కడే కూర్చున్నాం. 12కి గేట్స్ ఓపెన్ చేశారు. SST టోకెన్స్ కోసం అయితే పూర్తి వివరాలకి ఒక షార్ట్ వీడియో చేస్తా, పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. చాలా రోస్ ఉండే. ఆ రోస్ అన్నీ తిరుగుతూ వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 4 hours అయితే పట్టింది మాకు. కౌంటర్ దగ్గరికి వెళ్ళేసరికి 4 to 4:30 అయింది. సో మాకు 4 to 4:30 మధ్యలో టికెట్స్ అయితే దొరికాయి. అక్కడ నుండి కొంచెం ముందుకి వెళ్ళాము. అక్కడ గరుడ విగ్రహం ఉంటుంది. ఇక్కడ లగేజెస్ పైకి పంపించడానికి అవైలబిలిటీ ఉంటుంది. సో దానిపైనే ఫ్రెష్ అవ్వడానికి అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. లగేజెస్ అయితే ఫ్రీగానే పైకి సెండ్ చేస్తారు. మా బ్యాగ్స్ అన్ని లగేజ్ కౌంటర్లో ఇచ్చేసి మా నడకని ప్రారంభించాము. అలిపిరి ఫస్ట్ స్టెప్ దగ్గర కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకొని అలా ముందుకు వెళ్ళాము. తిరుమల చేరుకోవడానికి 2 దారులు ఉంటాయి. ఒకటి అలిపిరి, మరొకటి శ్రీవారి మెట్టు. శ్రీవారి మెట్టు మార్గంలో చాలా తొందరగా చేరుకోవచ్చు, కానీ చాలామంది మాత్రం అలిపిరి మార్గంలో వెళ్తారు. అలిపిరి మార్గం మొత్తం 3550 మెట్లు ఉంటాయి. 12 కిలోమీటర్ల దూరం ఉంటుంది. తిరుపతి ఒక అద్భుతం. చూడడానికి చాలా ప్రదేశాలు ఉంటాయి. అలా ముందుకు వెళ్తూ బొట్టు పెట్టుకొని సాష్టాంగ నమస్కారం చేసుకొని ముందుకు వెళ్ళాము. కొంచెం ముందుకెళ్తే శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి దేవాలయం ఉంటుంది. అక్కడే దేవుణ్ణి దర్శించుకున్నాము. పక్కనే శ్రీ పెరియాల సన్నిధి కూడా ఉంటుంది. అక్కడనే గోశాల కూడా ఉంది. ముందుకెళ్తే పాదుకల మండపం ఉంటుంది. ఇక్కడ 5 రూపీస్ తీసుకొని పాదుకలు ఇస్తారు. వాటిని తల మీద పెట్టుకొని ప్రదక్షిణలు చేస్తారు. కొంచెం ముందుకు వెళ్ళగానే ప్రథమ గోపురం వస్తుంది. దీనినే రాజగోపురం అంటారు. ఇక్కడ సైన్ బోర్డులో ఉంటుంది, బీపీ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు నడకదారిలో వెళ్ళకపోవడం మంచిదని. ఇది మా అన్నయ్య డ్రీమ్ అండి. చాలా రోజుల నుంచి తిరుపతికి కాలినడకను వెళ్ళాలనుకుంటున్నాడు. మా తమ్ముడు మరదలు
ప్రతి మెట్టుకి కుంకుమ పసుపు పెట్టాలని మొక్కుకున్నారు. వాళ్ళైతే ఆ మొక్కు తీర్చుకుంటున్నారు. మనం వెళ్ళే దారిలో దశావతారాలు కనిపిస్తాయి. అందులో మొదటిది మత్స్య అవతారం. ఇక్కడ అలిపిరి తిరుమల నడక మార్గం అనే బోర్డు మరియు ఇక్కడే చెకింగ్ పాయింట్స్ కూడా ఉంటాయి. అలాగే ముందుకెళ్ళగానే తలయేరుగుండు అనే ఆంజనేయ స్వామి విగ్రహంతో కూడిన ఒక రాతి బండ ఉంటుంది. ఈ రాయికి మోకాళ్ళు ఆనిస్తే మోకాళ్ళ నొప్పులు పోతాయని అందరి నమ్మకం. అలిపిరి నుంచి తిరుమలకు వెళ్ళే దారిలో ఇలాంటి మండపాలు చాలానే కనిపిస్తాయి. రెండవ అవతారం కూర్మ అవతారం. ఇక్కడ కనిపించేది రెండవ గోపురం. దీనినే కొత్త లేదా మైసూర్ గోపురం అని కూడా అంటారు. ఈ గోపురం యొక్క ప్రాముఖ్యత బోర్డు మీద ఉంది. మీకు కనిపించే గుడి గజేంద్ర మోక్ష గుడి. అలా ముందుకు వెళ్ళగా ఒక రాతి మీద చెక్కిన ఆంజనేయ స్వామి గుడి మరియు పక్కన రాజవోలు మండపం ఉంటుంది. పూర్వం ఈ మండపం నడిచి వెళ్లే భక్తులు సేద తీర్చడానికి కట్టారు. జన్మల పుణ్యము నీకిన్ని సేవలు చేయగా. మూడవ అవతారం వరాహ అవతారం మరియు నాలుగవ అవతారం నరసింహ అవతారం, ఐదవ అవతారం వామన అవతారం. ముందుకు రాగానే 2083 మెట్టు దగ్గర గాలి గోపురం ఉంటుంది. మనం కింద నుండి చూస్తే కనిపించే గోపురాలు ఇవే అండి. ఇక్కడికి రాగానే చాలా చల్లగా మరియు ప్రశాంతంగా ఉంటుంది. కరోనా కంటే ముందు దివ్య దర్శనం టోకెట్స్ ఇక్కడే ఇచ్చేవారు. అందరు ఇక్కడ కొబ్బరికాయ కొట్టి హారతి కర్పూరాలు వెలిగించి ముందుకెళ్తారు. అలాగే ఇక్కడ కోదండరామ మరియు ఆంజనేయ స్వామి ఆలయాలు కూడా ఉన్నాయి. అలా స్వామివార్లను దర్శించుకొని ముందుకైతే కదిలాము. ఆరో అవతారం పరశురామ అవతారం. ఇక్కడ నుంచి వెళ్ళి మెట్లు తక్కువగా నడక మార్గం ఎక్కువగా ఉంటుంది. అలాగే 7వ అవతారం శ్రీరామ అవతారం మరియు 8వ అవతారం బలరామ అవతారం, 9వ అవతారం శ్రీకృష్ణ అవతారం, 10వ అవతారం కల్కి అవతారం. అలా ముందుకు వెళ్ళగా ప్రసన్నాంజనేయ స్వామి 30 అడుగుల పెద్ద విగ్రహం ఉంటుంది. ఇక్కడ పూర్వం ఒక హత్య జరగడం వలన నడక మార్గాన వెళ్ళే భక్తులు చాలా భయపడేవారు. అందువలన అప్పటి కలెక్టర్ గారు ఇక్కడ ఈ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అప్పటి నుంచి వెళ్ళి భక్తులు చాలా ధైర్యంగా నడక సాగించేవారు. వెళ్తుంటే ఘాట్ రోడ్ ప్రారంభమవుతుంది. ఈ ఘాట్ రోడ్లోనే చాలా జాగ్రత్తగా నడవండి, ఎందుకంటే వాహనాలు చాలా స్పీడ్గా వస్తుంటాయి. ఈ ఘాట్ రోడ్లోనే ఒక చిన్న గుడి ఉంటుంది. ఈ గుడినే అక్క దేవతల గుడి అంటారు. ఇక్కడికి పైన తిరుమల నుండి బ్రహ్మోత్సవాల సమయంలో అక్క దేవతలకి సారే వస్తుంది. అలా కొద్దిగా ముందుకు వెళ్ళగానే మనకు లాస్ట్గా వచ్చే గోపురమే మోకాళ్ళ మిట్ట గోపురం లేదా మోకాళ్ళ పర్వతం అంటారు. ఇక్కడ అందరూ మోకాళ్ళ మీదనే ఎక్కుతారు. మా తమ్ముడు మెట్లు మొత్తం మోకాళ్ళ మీదనే ఎక్కాడు. నేను మరదలు ఒక 21 మెట్లు మాత్రమే ఎక్కాము. అండ్ ఇదే లాస్ట్ ఆఖరి మెట్టు ఎక్కాం. అలా ముందుకు రాగానే మనం కింద ఇచ్చిన లగేజ్ తీసుకొని, మాకు ఎక్కువ టైం లేకపోవడం వలన గోవింద సత్రాలలో లాకర్ తీసుకొని అక్కడే కళ్యాణకట్టలో తమ్ముడు అన్నయ్య పిల్లలకి గుండ్లు కొట్టించి దర్శనానికి అయితే వెళ్ళాం. మాకు 3 గంటలలో దర్శనం అయిపోయింది. చాలా బాగా మరియు కన్నుల విందుగా స్వామివారి దర్శనం జరిగింది. మా దర్శనం రాత్రి కావడం వల్ల మరుసటి రోజు ఉదయం కూడా గుడి దగ్గరికి వెళ్ళాము. అక్కడే దీపాలు వెలిగించి మరియు కొబ్బరికాయ కొట్టి స్వామివారి సన్నిధిలో కాసేపు కూర్చొని తిరుపతి లడ్డు ప్రసాదాలు తీసుకున్నాము. ఎన్ని జన్మల పుణ్యము నీకిన్ని సేవలు చేయగా. ఇక్కడ 108వ శ్రీరామ స్తూపం అని ఉంది. దీని గురించి నాకైతే తెలీదు. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ రూపంలో చెప్పండి. ఇక పిల్లలకి బ్యాంగిల్స్ కొంచెం షాపింగ్ అట్లా ఇట్లా చేసి మేమైతే తిరుగు ప్రయాణాన్ని మొదలుపెట్టాం. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకైతే నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.